మొహమాటం పడితే కడుపు వస్తుంది అని ఒక సామెత ఉంది. ఎక్కడైనా బావ కానీ వంగ తోటకాడ బావ కాదు అన్నట్టు. అట్లాగే రాజకీయాల్లో రాజకీయాన్ని రాజకీయంతోనే చేయాలి, కానీ మొహమాట పడితే కూర్చుంటే కుదరదు. భారతీయ జనతా పార్టీ తరపున ఎంపీగా గెలిచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఆశించాడు వరుణ్ గాంధీ. యోగి ఆదిత్యనాథ్ కూడా ఎంపీగానే అయ్యి గెలిచాడు కదా, సీఎం అయ్యాడు కదా, ఒక టర్మ్ ఆయనకి ఇచ్చారు కాబట్టి రెండో టర్మ్ తందే. గాంధీల వంశమే తన పేరు చివరుంది కాబట్టి తనకి ఇచ్చేస్తారు. ఎందుకంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇట్లాంటి వాళ్ళని దెబ్బగొట్టాలంటే గాంధీలకు మేమే ఇచ్చామని చూపెట్టడానికి చూస్తుంది అని ఆశించారు మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ. భారతీయ జనతా పార్టీ షెల్టర్ ఇచ్చాం చాలు, మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఈ పెత్తనం కూడా ఇచ్చేదేంది అక్కర్లేదనుకుంది, యోగినే కొనసాగించింది. అప్పటి నుంచి యోగి మీదన మోడీ మీదన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ రాహుల్ గాంధీ కంటే ఎక్కువగా ఆర్థిక విధానాల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు వరుణ్ గాంధీ. ఇప్పుడు ఆ వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇవ్వకుండా నిర్మోహమాటంగా తిరస్కరించింది బీజేపీ. అలాగే కంగనా రనౌత్ లాంటి వాళ్ళు మొండిగా ముందుకెళ్ళేటటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వడం ద్వారా మొహమాటం ఏమీ లేదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. తద్వారా భారతీయ జనతా పార్టీ ఎవరి గురించి పట్టించుకోవట్లేదు అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టం చేసింది.